ఉన్నా ఎలా ఉన్నా బతికేస్తాడు. ఆయన మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే అమ్మా ఆకలైతుంది. అబ్బా ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? నీ కాటుక కన్ను విప్పారకపోతే ఈ భూమికి తెల్లవారదుగా. ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా ఉన్న బంధమ అంతులేని నీశమా అంచనాల కందుమా. ఆలయాలు కోరని ఆది శక్తి రూపమా. రేయ్, ఈసారి కూడా ఆ పనికి మాలింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి, అర్థమవుతుందా? మావయ్య, మీ ఇంటికి వారసునిచ్చాను. నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. ఇంద్రగుణాలనలో ప్రియమగు పాలనలో ప్రతి యుగ మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. స్త్రీ తను మరో జన్మెత్తి మనకు జన్మనిస్తుంది. పిల్లల కోసం తను కన్న కళల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధాల్లోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. మగవాడి గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్.